We turn once again to Matthew 28 and verse 20, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని మరలా మనం ఒకసారి చూద్దాం. where Jesus commanded us to teach people in every nation all that he has commanded. నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని మీరు సమస్త జనులకు తెలియజేయండి. To teach the disciples who have responded to his word all that he has commanded. మీరు సమస్త శిష్యులకు, ఎవరైతే దేవుని యొక్క వాక్యం విని దానికి స్పందించారో సమస్త శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే ఆజ్ఞాపించారో వాటన్నిటిని బోధించమని మనం చూసాం. And this is what we've been looking at in these past days and weeks. గత కొన్ని వారములుగా మనము వీటినే చూస్తూ ఉన్నాం. So we want to now look at Matthew chapter 6 and verse 9 onwards. ఇప్పుడు మన మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దాం. Having taught us in the first four verses 5 to 8, how not to pray. మొదటి 5 నుండి 8 వచనాల్లో మనము ఏ విధంగా ప్రార్థన చేయకూడదో చెప్పబడి ఉంది. Not as the hypocrites, వేషధారుల వల్లే ప్రార్థించకూడదు, not with meaningless repetitions, అర్థం లేకుండా పదే పదే అవే మాటలు చెప్పకూడదు, and not with length of prayer, ఎంతసేపు ప్రార్థన చేశామన్నది కాదు, but believing that your Father knows what you need. నీకు అవసరమైనవి తండ్రికి తెలుసు అని నమ్మి ప్రార్థించాలి. And then he tells us how to pray. He first tells us how not to pray. ఆ తర్వాత ఆయన ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్పారు. మొదట అయితే ఏ విధంగా ప్రార్థన చేయకూడదో చెప్పారు. And then he tells us how to pray. ఆ తర్వాత ఆయన ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్పారు. And I notice, as I've observed Christians, that very few people have actually paid attention to these simple statements of Jesus. అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ సాధారణమైన మాటలకు వాటి పట్ల శ్రద్ధ చూపించట్లేదని నేను గమనించాను. Which even a child can understand. ఇవి చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. He's taught us how not to pray, and many people haven't taken that seriously. ఆయన ఏ విధంగా ప్రార్థన చేయకూడదో చెప్పారు, అయితే అనేక మంది దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. And he's taught us how to pray, even that many people haven't taken seriously. ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా ఆయన చెప్పారు, దాన్ని కూడా అనేక మంది తీవ్రంగా తీసుకోలేదు. Jesus said, when you pray, pray like this. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగు ప్రార్థన చేయండి. Our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి. He wasn't giving us a prayer to blindly repeat. ఏదో గ్రుడ్డిగా అవే మాటలను మరలా మరలా చెప్పాలని ఆయన ఈ విధంగా నేర్పించలేదు. Though there's no harm in repeating it if you mean every sentence. వాటినే మరలా మరలా చెప్పిన తప్పు లేదు, కానీ ప్రతి వాక్యాన్ని కూడా మనం అర్థవంతంగా చెప్పినట్లయితే. But he was teaching us a pattern for our prayer, which should characterize all of our prayers. కానీ మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ అంశాలు ఉండాలి, మనం ప్రార్థన చేసేటప్పుడల్లా ఇవి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. The first thing he said is that when you talk to God, call him your Father. ఆయన చెప్పిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, మీరు దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన తండ్రి అని పిలవాలి. Now, nobody in the Old Testament could ever dare to look up to God and say, Father. మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఎవరు కూడా దేవుని వైపు చూసి తండ్రి అని పిలిచే ధైర్యం లేదు. I don't know whether you realize that. మీరు దాన్ని గమనించారు లేదు నాకు తెలియదు. Old Testament prayer was always, Oh God, Lord Almighty. పాత నిబంధన ప్రార్థన అంతా కూడా ఓ దేవా, సర్వశక్తివంతుడైన దేవా అని ఇలానే ఉంటుంది. Etc., etc., because he was the CEO of the universe. ఎందుకంటే ఆయన ఈ విశ్వానికి CEO లాగా ఉన్నాడు. And they were just like little employees in the factory. వాళ్ళేమో ఒక కర్మాగారంలో చిన్న ఉద్యోగుల్లాగా ఉన్నారు. And you can't talk to the CEO any way you like. CEOతో నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడలేవు. But in the new covenant, we are God's children. కానీ క్రొత్త నిబంధనలో మనం దేవుని పిల్లలమై ఉన్నాం. It's like the child of the CEO walking into his dad's office and saying, Daddy. ఒక CEO ఒక చిన్న కొడుకు ఆఫీసులోకి వెళ్ళి నాన్న అని పిలిచినట్లుగా ఉంటుంది. So we need to understand the privilege of being a child of God. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎటువంటి ఆధిక్యతను కలిగి ఉన్నామో మనం తెలుసుకోవాలి. It's fundamentally different. ఇది ఎంతో ప్రాథమికమైన వ్యత్యాసం ఉంది. And yet, if you were to look at your prayer, it's quite likely, it's true of most Christians, they don't call God Father. అయినా మీ ప్రార్థనలు మీరు గమనించినట్లయితే అనేక మంది క్రైస్తవుల యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయంటే
వాళ్ళు దేవుణ్ణి తండ్రి అని పిలవరు. They call him, "Oh God." ఓ దేవా అని పిలుస్తారు. Now, there's nothing wrong in that. అందులో తప్పేమి లేదు. He is God, ఆయనే దేవుడు. and He is our God, and it's right to address Him as God. ఆయన మన దేవుడు అయి ఉన్నాడు. ఆయన్ని దేవా అని పిలవటం సరైందే. But if you only address Him as God and not as Father, there's something wrong. కానీ నువ్వు ఆయన్ని కేవలం దేవునిగానే పిలిచి తండ్రిగా పిలవనట్లయితే ఏదో తేడా ఉన్నట్లే. In the Old Testament, He had a name, Jehovah పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆయనకు యెహోవా అని పేరు ఉంది. or Yahweh. Nobody knows the exact pronunciation of it because లేక యావే అని పిలిచేవాళ్ళు. సరిగా ఎలా పిలవాలో ఎవరికి తెలియదు. ఎందుకంటే the Hebrew alphabet didn't have any vowels in it. ఆ హెబ్రీ అక్షరాల్లో ఆ మాటలో అచ్చులు లేవు. So nobody knows whether it's Jehovah or Yahweh. కాబట్టి యెహోవానా యావే అని పిలవాలా అని ఎవరికి తెలియదు. Some people say Jehovah, some people say Yahweh. కొంతమంది యెహోవా అని పిలుస్తారు, కొంతమంది యావే అని పిలుస్తారు. But as far as I'm concerned, it's an absolutely unimportant discussion. కానీ నేను చెప్పేది ఏంటంటే అదంతా కూడా అవసరం లేని వాదన. Because I don't call God Jehovah and I don't call God Yahweh. ఎందుకంటే దేవుడిని నేను యెహోవా అని పిలవను, యావే అని కూడా పిలవను. I call Him Daddy. నేను నాన్న అని పిలుస్తాను. He's my Father because Jesus taught us to say, pray saying, Our Father. ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే పరలోకమందున్న మా తండ్రి అని పిలవమని చెప్పారు. The Holy Spirit comes into our hearts. We read in Romans 8 and cries out, Abba, Father. రోమా 8లో మనం చదువుతాం, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మనిస్తాడు. Yet if you look at some of the songs people sing, guide me, O thou great Jehovah. మనం పాడే పాటల్లో కొన్ని చూసినట్లయితే సర్వశక్తివంతుడైన యెహోవా మమ్మల్ని నడిపించు అని పాటలు పాడతాం. Are you speaking to your father? He is Jehovah, but నీవు నీ తండ్రితోనే మాట్లాడుతున్నావా? ఆయన యెహోవానే. we need to learn to address him as Father. కానీ ఆయన్ను తండ్రి అని పిలవటం మనం నేర్చుకోవాలి. If my children came up to me and said, Mr. Poonen, నా చిన్న పిల్లలు నా దగ్గరకు వచ్చి మిస్టర్ పూనేన్ అని పిలిచినట్లయితే I'd think something wrong with them. వీళ్ళు తప్పు చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. Why are they calling me Mr. Poonen? They call me Daddy. మిస్టర్ పూనేన్ అని ఎందుకు నన్ను వాళ్ళు పిలుస్తున్నారు? నాన్న అని పిలవచ్చు. When I come to God, I don't call him Jehovah, even though that's his name. నేను దేవుని దగ్గరకు వచ్చి ఆయన పేరు యెహోవా అయినా సరే యెహోవా అని నేను పిలవను. Or Yahweh. లేక యావే అని నేను పిలవను. I say Father, because he's my Father. తండ్రి అని ఆయన పిలుస్తాను. ఎందుకంటే ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు. I become his child. నేను ఆయన బిడ్డనై ఉన్నాను. That reality of having become a child of God has not hit many Christians. మనము దేవుని పిల్లలమయ్యాము అనే వాస్తవికత అనేక మంది క్రైస్తవులకు ఇంకా తెలియలేదు. And that's because they have not opened themselves up to the Holy Spirit. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు వాళ్ళ హృదయాలు తెరవబడలేదు. When the Holy Spirit fills a person, one of the first things he does is make him cry out, Appa. ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు వెళ్ళిన తర్వాత మొట్టమొదట ఆయన చేసే పని ఏంటంటే అబ్బా తండ్రి అని మొరపెట్టేటట్టు చేస్తాడు. Father, Daddy. తండ్రి, నాన్న. Has that happened to you? That's very, very important. నీ విషయంలో అది జరిగిందా? అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. It's not something that somebody trains you to say. It's something that inwardly, automatically you know. ఇలా అనాలని ఎవరో నీకు తర్ఫీదు ఇవ్వటం కాదు. నీ అంతరంగంలోనే అది దానంతటికి అదే జరగాలి. That inward reality comes when the Holy Spirit comes into a person's heart at the time he's born again. And if he's filled with the Spirit, ఆ అంతరంగంలో ఆ వాస్తవికత పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తి ఆత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ విధంగా జరుగుతుంది. he really knows God as his Father. It's one of the most important things in the Christian life. అప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి నిజముగా తండ్రిగా ఎరుగుతాడు. క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. To know God as a Father and to call him Father. You can call him Lord, you can call him God. దేవుణ్ణి తండ్రిగా ఎరగటం, దేవుణ్ణి తండ్రిగా పిలవటం. నీవు దేవా అని పిలవచ్చు, ప్రభువా అని పిలవచ్చు. It's true and it's right to pray like that. అది నిజమే, అది సరి అయిందే. ఆ విధంగా ప్రార్థన చేయటం కూడా సరి అయిందే. All I say is the predominant way in which you should be praying is our Father. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రాథమికంగా నువ్వు ప్రార్థించేటప్పుడు ముఖ్యంగా తండ్రి అని ఆయనకు ప్రార్థన చేయాలి. Not only our Father, but Jesus said, pray saying, Our Father who art in heaven. కేవలం ఆయన మనకు తండ్రి మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే పరలోకమందున్న మా తండ్రి. So it's not like some earthly father who may be powerless to help us in certain situations.
మన భూలోక సంబంధమైన తండ్రిగా కాదు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో భూలోక సంబంధమైన తండ్రి కూడా నిస్సహాయుడిగా ఉంటాడు. My earthly father may love me very much, but he may be helpless to help me in a difficult situation. ఈ భూలోక సంబంధమైన తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించవచ్చు. కానీ కొన్ని కష్టమైన పరిస్థితుల్లో ఆయన నాకు సహాయం చేయాలనుకున్నా ఆయన చేయలేడు. But my Father in heaven is not helpless. He runs the universe. కానీ పరలోకమందున్న నా తండ్రి నిస్సహాయుడు కాదు. ఈ విశ్వాన్ని ఆయనే నడిపిస్తున్నాడు. He's more powerful than the Prime Minister of India. భారతదేశ ప్రధానమంత్రి కంటే కూడా ఆయన ఎంతో శక్తిమంతుడు. Think if the Prime Minister of India were your father. ఒకవేళ భారతదేశ ప్రధానమంత్రి నీకు తండ్రిగా ఉన్నట్లయితే, If you had a problem, all you had to do was call your dad and tell him what the problem was. ఒకవేళ నీకు సమస్య ఉన్నట్లయితే నువ్వు ఫోన్ చేసి నీ సమస్య ఏంటో ఆయనకి చెప్పొచ్చు నేరుగా. Well, your Father in heaven is more mighty, almighty, more powerful than anyone in this world. ఈ లోకంలో ఉన్న మరెవరికంటే కూడా ఎక్కువగా పరలోకమందున్న నీ తండ్రి ఎంతో శక్తివంతుడు, సర్వశక్తివంతుడు. Why don't you go to him with your problems? మరి నీ సమస్యలు వచ్చినప్పుడు నీ సమస్యలతో ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళవు? So Jesus was trying to lay a basis for faith in that very first sentence. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం పెంపొందించబడేలాగా మొట్టమొదటి మాటలోనే దానికి పునాది వేస్తూ ఉన్నాడు. Our Father who art in heaven పరలోకమందున్న మా తండ్రి makes it clear to my heart before I start praying that the one I'm talking to is my heavenly Father who నేను ప్రార్థన చేసేదానికంటే ముందే నా హృదయంలో ఎంతో స్పష్టమైన అవగాహన ఉంటుంది. నేను నా పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. my Father who loves me intensely. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నా పరలోకపు తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నాను. And this Father is in heaven and he's almighty. ఈ తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన ఎంతో సర్వశక్తిమంతుడు. These two truths, one who loves me intensely and one who is all powerful, are the basis for my faith. ఈ రెండు సత్యాలు కూడా నా విశ్వాసానికి ఆధారంగా ఉన్నాయి. అవేంటంటే నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నా తండ్రి, సర్వశక్తిమంతుడైన నా తండ్రి. He can solve any problem, he can do anything, and he loves me intensely. ఆయన ఏ సమస్య అయినా పరిష్కరించగలడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. That's the greatest basis for faith. అది విశ్వాసానికి ఎంతో గొప్ప ఆధారం. So in that very first sentence, Jesus was laying a basis for faith. ఆ మొట్టమొదటి వచనంలోనే యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసానికి పునాదిని వేస్తున్నాడు. So that when we pray to God, whatever we pray for, faith is the basis on which we pray. కాబట్టి దేవునికి మనము ఏ ప్రార్థన చేసినా గానీ విశ్వాసంతో ప్రార్థన చేయాలని. And then in the remaining 6 requests that follow after that, ఆ తర్వాత మనం చూసినట్లయితే మిగిలిన 6 విన్నపాలు కూడా దాని తర్వాత వస్తాయి. notice, if you notice carefully, the first 3 requests concern God. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి 3 విన్నపాలు దేవునికి సంబంధించినవి. Now when we go to God in prayer, you ask yourself, when you kneel down to pray, what is your first request? మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా దేని గురించి మీరు ప్రార్థన చేస్తున్నారో గమనించండి. You'll find it's almost always something for yourself or your family. ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం సాధారణంగా దేని గురించి చేస్తామంటే నీ గురించి కానీ నీ కుటుంబం గురించి కానీ నువ్వు చేస్తావు. You know, Lord, meet this need or heal my backache or give me a job. ఓ ప్రభువా ఈ అవసరాన్ని తీర్చండి, లేకపోతే ఈ నడుము నొప్పిని తగ్గించండి, లేకపోతే ఈ ఉద్యోగాన్ని ఇవ్వండి, Or take care of my children, provide a job for them, provide a marriage partner for them. మా పిల్లల గురించి జాగ్రత్త తీసుకోండి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాన్ని దయచేయండి, లేకపోతే వాళ్ళకి వివాహానికి భాగస్వామిని దయచేయండి. There's nothing wrong with these requests. ఈ విన్నపాల్లో తప్పేమీ లేదు. We can certainly pray for all of these things. God wants us to pray for every little thing, a small thing, even if you have misplaced your keys. వీటన్నిటి గురించి తప్పకుండా మనం ప్రార్థన చేయొచ్చు. అన్నిటి గురించి ప్రార్థన చేయమని దేవుడు మనకి చెప్పాడు. తాళాలు మనం మర్చిపోయినా కానీ దాని గురించి కూడా ప్రార్థన చేయొచ్చు. You can ask God where it is. ఓ ప్రభువా నా తాళాలు కనిపించట్లేదు, ఎక్కడుంది అని కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు. Lord, please help me to find my keys. I seem to have lost them somewhere. ఓ ప్రభువా నా తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను, ఎక్కడున్నాయో నాకు చూపించండి అని అడగొచ్చు. You can ask God for every little thing and every big thing. నువ్వు దేవుడిని ప్రతి చిన్న విషయం గురించి అడగొచ్చు, ప్రతి పెద్ద విషయం గురించి కూడా అడగొచ్చు. But what do you give priority to? కానీ నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? Jesus said, when you pray, let your priority be God and His needs. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నీవు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా దేవుడు మరియు దేవుని యొక్క అవసరాలే ప్రాథమికంగా ఉండాలి. That's the meaning of seek God's kingdom first.
మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని వెతకటం అంటే అదే. He says that towards the end of this chapter, in chapter 6, verse 33 of Matthew. ఈ అధ్యాయం చివర్లో ఆయన ఈ విధంగా చెప్పారు మత్తయి సువార్త 6:33లో. Seek God's kingdom first మీరు దేవుని రాజ్యాన్ని మొదట వెతుకుడి, and his righteousness, and these other earthly needs of yours will be added to you. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెతికినట్లయితే ఈ భూ సంబంధమైన అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. You can ask for them, but put God's kingdom first. That's God's way. వాటి గురించి నువ్వు అడగొచ్చు, అయితే మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదట ఉంచాలి, అది దేవుని యొక్క విధానం. And so he says your first 3 requests must be, కాబట్టి ఆయన ఇక్కడ ఏం చెప్పారంటే నీ మొదటి 3 విన్నపాలు ఏమై ఉండాలంటే, God, my Father in heaven, hallowed be your name. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. Never mind what people say about my name. ప్రజలు నా నామం గురించి ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు. That's unimportant. My reputation, fit for the trash can. Forget it. నా పేరు ప్రతిష్టలు ముఖ్యమైనవి కావు, అవి చెత్తబుట్టలో వేయచ్చు. Are you concerned about your name and your reputation more than God's name? దేవుని యొక్క నామం కంటే నీ నామం గురించి నీ ఘనత గురించి నీవు ఎక్కువగా చూస్తున్నావా? Then you're not praying the way Jesus taught you to pray. ఆ విధంగా నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రార్థన చేయమన్నారో నీవు ఆ విధంగా చేయట్లేదు. Supposing somebody scandalized you or scandalized your daughter. ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడారనుకోండి, లేక నీ కూతురు గురించి చెడుగా మాట్లాడారు. Does that disturb you more than that the name of Jesus is being dishonored in the land? నిన్ను అది ఎక్కువ కలవరానికి గురి చేస్తుందా, లేక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము ఈ ప్రాంతంలో అవమానపరచబడుతుంది అన్నది ఎక్కువగా నిన్ను కలత చెందిస్తుందా? Look at the way the name of Jesus is being dishonored in our country. మన దేశంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ఎంత అవమానపరచబడుతుందో చూసినట్లయితే, By the way Christians live and behave, and by the way they fight with each other and do so many wrong things. క్రైస్తవులు ప్రవర్తించే తీరును బట్టి, క్రైస్తవులు ఒకరితో ఒకరు పోట్లాడుకోవటాన్ని బట్టి, If that doesn't bother us, I wonder whether we really have a relationship with God as our Father. ఒకవేళ దాని గురించి మనం పట్టించుకున్నట్లయితే నిజముగా దేవునితో తండ్రిగా మనకి సంబంధం ఉందా లేదా? If you're more concerned about our name and our family name and our children, etc., what people are saying about them, మన పేరు గురించి, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి ఎవరేమనుకుంటున్నారు అన్నదాన్నే మనం పట్టించుకున్నట్లయితే, then we need to reorient our thinking and get it more centered in God. మనం ఆ విధంగా ఉన్నట్లయితే మన ఆలోచన విధానాన్ని మార్చి దేవుడు కేంద్రంగా ఉన్న ఆలోచన విధానానికి మనల్ని మనం మార్చుకోవాలి. And so Jesus taught the first 3 requests were, hallowed be thy name, Father, thy kingdom come, and thy will be done. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి 3 విన్నపాల గురించి ఈ విధంగా చెప్పారు. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము జరుగునుగాక. Notice everything has got to do with God. మీరు గమనించినట్లయితే ఇవన్నీ దేవుడు కేంద్రంగా ఉన్నవే. Now man is basically self-centered. మానవుడిని మనం చూసినట్లయితే ప్రాథమికంగా మానవుడు తన్ను తాను కేంద్రంగా చేసుకొని ఉంటాడు. What we have inherited from Adam is a self-centered life which makes us think of ourselves primarily. ఆదాము నుండి మనం పొందింది ఏంటంటే ప్రాథమికంగా మనల్ని మనం కేంద్రంగా చేసుకొని మనకు ఏమి అవసరమో మన గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. And very often ourselves only. తరచుగా మనం చూసినట్లయితే నా గురించి నేను మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటాను. Is I, me and my family. నేను నా కుటుంబము. That's all that concerns most people, and even if they get converted, it's still I, me and my family. అనేక మంది వీటి గురించి ఆలోచిస్తుంటారు. చాలా మంది రక్షణ పొందిన తర్వాత కూడా దీని గురించి ఆలోచిస్తుంటారు, నేను నా కుటుంబం. And even when they receive Christ, they only think of how Christ can now bless I, me and my family. వాళ్ళు క్రీస్తుని స్వీకరించిన తర్వాత కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను, నాకు, నా కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదించగలని మాత్రమే ఆలోచిస్తుంటారు. Now that's not Christianity. అది క్రైస్తవత్వం కాదు. Jesus came to deliver us from this self-centered life. స్వయం కేంద్రీకృతంగా ఉన్న ఈ జీవితం నుండి మనకు విడుదలనివ్వటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. Which is the root cause of all our misery and unhappiness. మనం దౌర్భాగ్యంగా ఉండటానికి, దుఃఖంగా ఉండటానికి మూల కారణం ఇదే. The reason why most Christians cannot rejoice all the time is because they are centered in themselves. అనేక మంది క్రైస్తవులు ఎల్లప్పుడూ ఆనందంగా ఎందుకు ఉండరు అంటే వాళ్ళను వాళ్ళు కేంద్రంగా చేసుకుని ఉంటూ ఉంటారు. When something good happens to them, they rejoice. వాళ్ళకి ఏదైనా మేలు జరిగినప్పుడు ఆనందిస్తుంటారు. When something does not happen the way they wanted, you didn't get the promotion that you expected, you lose your joy. Why is that?
వాళ్ళు అనుకున్న విధానంలో పని జరగనప్పుడు వాళ్ళకేదో ప్రమోషన్ వస్తదని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి జరగలేదు. కాబట్టి వాళ్ళ ఆనందం పోతుంది. God is still on the throne. Your sins are still forgiven. The devil's still been defeated. దేవుడు ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. అపవాది ఓడించబడ్డాడు. Why can't you rejoice? నువ్వు ఎందుకు ఆనందించలేవు? Because something you wanted, you didn't get. నువ్వేదో కావాలనుకున్నావు, నువ్వు పొందలేకపోయావు. Jesus has come to deliver us from this self-centered life, which is the root cause of all our problems. మన సమస్యలన్నిటికీ మూల కారణమైన ఈ స్వయం కేంద్రీకృత జీవితం నుండి మనకు విడుదలనివ్వటానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. And here in prayer, he's teaching us to be free from self-centeredness. ఆయన ఈ ప్రార్థనలో ఆ స్వయం కేంద్రీకృత జీవితం నుండి మనం విడుదల పొందాలని మనకు ఆయన ఈ ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు. Can we ask for food? Of course we can. మనం ఆహారం గురించి అడగొచ్చా? అడగొచ్చు. He taught us to pray in verse 11. Give us this day our daily bread. 11వ వచనంలో మనకి ఆయన బోధించింది ఏంటంటే, మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. And daily bread includes food, clothing, shelter, children's education. అనుదిన ఆహారము అంటే మనకు కావాల్సిన ఆహారము, మనకు కావాల్సిన వస్త్రములు, మనకు కావాల్సిన వసతి, పిల్లలకు కావాల్సిన ఉద్యోగాలు. Because they need to get educated and get a job so that they can earn their daily bread. ఎందుకంటే పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ అనుదిన ఆహారం వాళ్ళు సంపాదించుకోవాలి. There's nothing wrong in asking for these things. వీటి గురించి అడగటంలో తప్పేమీ లేదు. Forgive us our sins. మా పాపములను క్షమించండి, That's also a good request. అది కూడా మంచి విన్నపం. Deliver us from evil. Good request. దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి, అది కూడా మంచి విన్నపం. But all these three requests concerning us come after seeking God's name, God's kingdom, and God's glory. కానీ మనకు సంబంధించిన ఈ విన్నపాలన్నీ కూడా దేని తర్వాత వస్తాయంటే దేవునికి సంబంధించిన విన్నపాల తర్వాత వస్తాయి. అదేంటంటే దేవుని నామము, దేవుని రాజ్యము, దేవుని మహిమ. It's changing our priorities. కానీ మన ప్రాధాన్యతలను మనము మార్చుకుంటున్నాం. So the right way to pray is to pray with God's kingdom, His name, and His will primary in our thinking. సరి అయిన విధానంలో ప్రార్థించటం అంటే ఏంటంటే దేవుని యొక్క నామము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క చిత్తము మొట్టమొదటిగా ఉండాలి. In other words, I must change my whole way of life where I'm thinking now in terms of God's name and God's kingdom. ఇంకో మాటలో చెప్పాలంటే నా జీవన విధానాన్ని అంతా నేను మార్చుకుంటున్నాను. దేవుని యొక్క నామం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క మహిమ గురించి. God's glory. That is the truly spiritual Christian. అటువంటి వ్యక్తే నిజమైన ఆత్మ సంబంధమైన క్రైస్తవుడిగా ఉంటాడు. So I say, anybody can repeat this prayer. Even a parrot can repeat this ఈ ప్రార్థన ఎవరైనా వల్లివేయచ్చు, ఒక చిలక కూడా పలకొచ్చు. prayer. You can play it into a tape recorder and play it, and ఒక టేప్ రికార్డులో రికార్డ్ చేసి దాన్నే మరలా ప్లే చేయొచ్చు. you can repeat it that way. But if you really meaningfully pray it, only a spiritual person can pray this prayer. కానీ అర్థవంతంగా ఈ ప్రార్థన చేయాలంటే ఒక నిజమైన ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు మాత్రమే అర్థవంతంగా ఈ విధంగా ప్రార్థన చేయగలడు. Because only a spiritual person can say, my primary concern in life is that God's name should be hallowed. ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే ఈ విధంగా చెప్పగలడు. నా జీవితంలో నా ప్రాథమికమైన లక్ష్యం ఏంటంటే దేవుని యొక్క నామము పరిశుద్ధపరచబడాలి. In this country, in the church, in me, in my family, ఈ దేశంలో, ఈ సంఘములో, నాలో, నా కుటుంబంలో God's name should be hallowed. దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. God's kingdom should come soon. God's rules should be established in the church. అతి త్వరలో దేవుని యొక్క రాజ్యము రావాలి. సంఘములో దేవుని యొక్క పరిపాలన జరగాలి. God's will should be done in my life, my family, everywhere. నాలో, నా కుటుంబంలో, ప్రతి చోట కూడా దేవుని యొక్క చిత్తమే జరగాలి. That is the mark of a spiritual man. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క గుర్తులు ఇవి. I want to say to you, my dear friends, don't consider yourself spiritual until these three are your uppermost desires in your heart. నా ప్రియమైన స్నేహితులారా, నేను చెప్తున్నాను, ఈ 3 విషయాలు కూడా మీ జీవితంలో ఎంతో ప్రాధాన్యతతో లేనట్లయితే మిమ్మల్ని మీరు ఆత్మ సంబంధులుగా పరిగణించవద్దు. Everything else is meaningless if the center of your life is still around yourself. మీ జీవితంలో కేవలం స్వయం మాత్రమే కేంద్రీకృతంగా ఉన్నట్లయితే మిగిలిన వాటన్నిటికీ అర్థమేం లేదు. Many people, when they are converted, their life has been self-centered all along. They've just added Jesus also has come into their orbit. చాలా మంది రక్షణ పొందుతున్నప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితం అంతా
స్వయం కేంద్రీకృతంగా ఉంటుంది. ఆ తర్వాత కేవలం యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ జతపరుస్తారంతే. వాళ్ళకి ఆయన సేవ చేయటానికి. to serve them, to forgive their sins, to answer their prayers, వాళ్ళ పాపాలను క్షమించటానికి, వాళ్ళ ప్రార్థనలకు జవాబులు ఇవ్వటానికి, to bless them, make them prosperous, heal their sicknesses. వాళ్ళని ఆశీర్వదించటానికి, డబ్బు పరంగా వాళ్ళని అభివృద్ధి చెందించటానికి, వాళ్ళ రోగాలు స్వస్థపరచటానికి. This is not Christianity. ఇది క్రైస్తవత్వం కాదు. This is a self-centered life with just religion added on to it. ఇది స్వయం కేంద్రీకృతమైన జీవితం. కేవలం ఒక మతం దానికి జతపరుచుకున్నారంతే. When Christ really comes in, we repent of that self-centered life, and God becomes the center. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా మనలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే స్వయం కేంద్రీకృతంగా ఉన్న మనము దేవుడి కేంద్రంగా మార్చబడతాం. And then in the 3 requests concerning ourselves at the end of that prayer, మనకు సంబంధించిన 3 విన్నపాల్లో దేని గురించి ఉందంటే it is material things are there. Give us this day our daily bread. భౌతిక సంబంధమైన అవసరాలు ఉన్నాయి. మా అనుదిన ఆహారం మాకు దయచేయమనుంది. But link it with thy will be done on earth as it is in heaven. కానీ దేనికి మిళితమై ఉందంటే పరలోకమందు మీ చిత్తము నెరవేర్చబడినట్లు ఈ భూమి మీద నెరవేర్చబడును గాక. I'm saying, my Father, I want to do your will on earth in my life exactly like the angels do it in heaven. నా తండ్రి, నేనేం చెప్తున్నాను అంటే పరలోకంలో దేవదూతలు ఖచ్చితంగా మీ చిత్తాన్ని ఎలా నెరవేరుస్తారో ఈ భూమి మీద నా జీవితంలో కూడా మీ చిత్తం ఆ విధంగా నెరవేర్చబడాలి. Which is instant obedience, waiting upon you, నీ దగ్గర వేచి ఉండి వెంటనే విధేయత చూపించటం, obeying you instantly. వెంటనే మీకు విధేయత చూపించటం. And in order to do your will, I need health. కానీ మీ చిత్తము నెరవేర్చాలి అంటే నాకు ఆరోగ్యం కావాలి. So give me my daily bread. Link those two together. కాబట్టి నా అనుదిన ఆహారం నాకు దయచేయండి. ఆ రెండింటిని మనం జతపరచాలి. Why are you praying for daily bread? Is it in order to do God's will? నీకు అనుదిన ఆహారం కావాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దేవుని చిత్తం నెరవేర్చడానికేనా? Or in order for you to do your own will? లేక నీ సొంత చిత్తం నెరవేర్చుకోవటానికా? Is it in order to sin? పాపం చేయటానికా? Or in order to please God? Give me this day our daily bread. లేక దేవుణ్ణి సంతోషపరచటానికా? మా అనుదిన ఆహారం మాకు దయచేయము. Give us this day our daily bread. Health and strength to live for God. దేవుని కోసం జీవించటానికి మనకు బలం కావాలి, ఆరోగ్యం కావాలి. The other thing I want you to notice here is, మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ in this entire prayer, the word me, my, is missing. ఈ ప్రార్థన అంతట్లో కూడా నేను, నాకు అనే మాటలు కనపడవు మనకి. Isn't that interesting? ఇదంతా ఆసక్తికరమైన విషయం కాదా? In our prayers, you'll find me, my are very frequently there. మన ప్రార్థనలు మనం చూసుకున్నట్లయితే నేను, నాకు అని చాలా తరచుగా మనం మాట్లాడుతూ ఉంటాం. But in this prayer, the Lord taught us to pray, the words me and my are completely absent. కానీ ప్రభువు నేర్పించిన ఈ ప్రార్థనలో నేను, నాకు అనే మాటలు లేవు. He says, give us. మాకు దయచేయము అని ఇక్కడ ఉంది. Means it's not just me, Lord. I think of my brother too. He needs daily bread as well. ఓ ప్రభువా, ఇది కేవలం నాకు మాత్రమే కాదు, నా సహోదరుడి గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. అతనికి కూడా అనుదిన ఆహారం కావాలి. Forgive us. Don't just forgive me. Forgive my brother too. మమ్మల్ని క్షమించండి. కేవలం నన్ను క్షమించడం మాత్రమే కాదు, నా సహోదరుని కూడా క్షమించండి. Deliver us. So the truly spiritual man is a man whose life is centered in God. మమ్మల్ని తప్పించండి. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుడే కేంద్రీకృతంగా ఉంటాడు. And when it comes down to self, he thinks not only of himself but the people around him. కానీ భౌతిక సంబంధమైన అవసరాలకు వచ్చేసరికి కేవలం తన గురించి మాత్రమే ఆలోచించడు కానీ ఇతరుల గురించి కూడా ఆలోచిస్తాడు. The others who are also part of that family of God, because God is the father of a large family. దేవుని కుటుంబంలో ఉన్న ఇతర సభ్యుల గురించి కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే దేవునికి ఎంతో పెద్ద కుటుంబం ఉంది. And I think of others as well. కాబట్టి నేను ఇతరుల గురించి కూడా ఆ విధంగా ఆలోచిస్తాను. So it's Christ first and others and me together, not just me by myself. కాబట్టి మొట్టమొదట క్రీస్తు, తర్వాత ఇతరులు, ఆ తర్వాత నేను. కేవలం నేను మాత్రమే కాదు. That is the way a spiritual person prays, not just for his own needs. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆ విధంగా ప్రార్థన చేస్తాడు. కేవలం తన సొంత అవసరాల గురించి మాత్రమే కాదు. He's concerned about his children naturally, but he's also concerned about somebody else's children. స్వాభావికంగా తన పిల్ల గురించి ఆలోచిస్తాడు. తన పిల్ల గురించే కాదు, ఇతరుల పిల్ల గురించి కూడా ఆలోచిస్తాడు. He doesn't look down on them. వాళ్ళనేది తక్కువ చేసి చూడ్డు. It's not humanly possible to be burdened as much for other people's children as for our own. మానవులంగా మనం చూసినట్లయితే మన
సొంత పిల్లల వలె అందరినీ చూడటం అనేది, అంత భారం ఉండటం అనేది సాధ్యం కాదు. We must be realistic here, but we must have some concern for them. కానీ ఆ విషయంలో మనం వాస్తవికంగా యథార్థంగా ఉండాలి. కానీ ఎంతో కొంత వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి. Give us this day our daily bread. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. Forgive us our sins, మా పాపములను క్షమించుము. as we have forgiven others. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. That's an important request. It's ఇది ఎంతో ప్రాముఖ్యమైన విన్నపం. the one request that Jesus picked up and repeated at the end. ఈ ఒక్క విన్నపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని చివరిలో మరలా చెప్పారు. He said in verse 14, if you forgive men their transgressions. 14వ వచనంలో ఆయన మరలా చెప్పారు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల Your heavenly Father will also forgive you. మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. It's very important to understand this condition that Jesus himself laid down. యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చిన ఈ షరతును అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. But if you do not forgive men, then your Father will not forgive your transgressions. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. Now, is this true or not? Does God withhold forgiveness దేవుడు క్షమాపణను ఆపుతాడా? when you don't forgive somebody else for that person, what that person did against you? Absolutely. ఒక వ్యక్తి నీకు చేసిన దాన్ని బట్టి నువ్వు క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు నీ పాపములను క్షమించకుండా ఆపుతాడా? తప్పకుండా ఆపుతాడు. He will not forgive you if you don't forgive other people. ఇతరులను నువ్వు క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమించడు. Please remember that. దయచేసి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. It's a fundamental principle in God's dealings with man. దేవుడు మానవులతో వ్యవహరిస్తున్నప్పుడు ఆయన అనుసరించే ప్రాథమికమైన నియమం ఇది. That he treats us like we treat other people. నీవు ఇతరులను ఏ విధంగా చూస్తున్నావో దేవుడు నిన్ను ఆ విధంగా చూస్తాడు. If you're merciful to others, God is merciful to you. ఇతరుల ఏళ్ల నీవు కనికరం చూపించినట్లయితే దేవుడు నీ ఏళ్ల కనికరం చూపిస్తాడు. You forgive others, God forgives you. నీవు ఇతరులను క్షమించినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. We saw that in Matthew chapter 5 and verse 7. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మనం దాన్ని చూసాం. Blessed are the merciful, they will obtain mercy. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. And here we can say, blessed are those who forgive others. ఇక్కడ ఈ విధంగా మనం చెప్పొచ్చు, ఇతరులను క్షమించువారు ధన్యులు, వారు క్షమించబడుదురు. They will be forgiven. And those who do not forgive others will not be forgiven. ఎవరైతే ఇతరులను క్షమించరో వాళ్ళు కూడా క్షమించబడరు. Jesus once told a story in this connection దీనికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక కథను చెప్పారు. to illustrate it clearly in Matthew 18, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో సాదృశ్యం రూపకంగా దీన్ని చెప్పారు. verse 21 to 35. 21 నుండి 35 వచనాలు. It's a very important parable that we need to understand. మనం అర్థం చేసుకోవాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన ఉపమానం ఇది. The king had many slaves and they all owed him a lot of money. ఒక రాజు ఉన్నాడు, అతనికి ఎంతో మంది దాసులు ఉన్నారు, ఎంతో అప్పు ఉన్నారు ఆ దాసులు. And one man owed him 10,000 talents. That's a huge amount of money. ఒక వ్యక్తి 10,000 తలాంతుల అప్పు ఉన్నాడు. అది ఎంతో ఎక్కువ విస్తారమైన డబ్బు. Let's assume it's something like 1,000 million rupees. ఉదాహరణకి మనం ఒక 100 కోట్లు అని అనుకుందాం. It's such a huge debt that we can never pay. అది ఎంత విస్తారమైన అప్పు అంటే దాన్ని మనం అసలు తిరిగి చెల్లించలేము. And the king was merciful and forgave him. Okay, you owe me 1,000 million rupees. You're forgiven. ఆ రాజు ఎంతో కనికరం కలిగి క్షమించాడు. నీవు నాకు 100 కోట్ల రూపాయలు అప్పున్నావు కదా, నేను క్షమించాను. Entire debt, you can go free. You don't have to go to jail. ఆ రుణాన్ని అంతా నేను మాఫీ చేశాను, నీవు ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. That man went out and found another person who owed him 100 rupees. ఆ వ్యక్తి వెళ్ళి తనకు 100 రూపాయలు అప్పున్న ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. How much was he forgiven? 1,000 million rupees. అతడు ఎంత క్షమించబడ్డాడు? 100 కోట్ల రూపాయలు. How much did this other slave owe him? 100 rupees. ఇంకొక దాసుడు ఎంత అప్పున్నాడు ఈ వ్యక్తికి? 100 రూపాయలు. And he catches him by the throat ఆ వ్యక్తిని గొంతు పట్టుకొని and says 100 rupees is not a small amount of money. 100 రూపాయలు అంటే ఏమైనా తక్కువ అనుకున్నావా? It's not like 1 rupee or something. You got to pay me. And if you don't pay me, I'll take you to court and have you locked up. అదేమైనా 1 రూపాయి అనుకున్నావా? 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ డబ్బు.
నువ్వు నాకు తిరిగి చెల్లించినట్లయితే నేను కోర్టుకు తీసుకువెళ్ళి నిన్ను జైల్లో వేపిస్తానన్నాడు. And he did that. ఆ విధంగా చేశాడు కూడా. And when the other slaves saw that, they went and reported it to the king. వేరే దాసులు దాన్ని చూసి రాజుకు చెప్పారు. The king called the slave and say, "Hey, you wicked slave." ఆ రాజు ఆ దాసుని పిలిపించి, చెడ్డ దాసుడా, Matthew 18:32. You just asked me to forgive your debt and I forgave you. నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. Shouldn't you also have had mercy on your fellow slave, even as I had mercy on you? నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. And he was moved with anger. And what did he do? అందుచేత ఆ యజమానుడు కోప్పడి ఏం చేశాడు? He handed him over to the torturers so that he would pay back, until he paid back everything he owed him. తనకు అచ్చిన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. In other words, that forgiven debt was put back upon his head. ఇంకో మాటలో చెప్పాలంటే ఏదైతే అప్పు ఆ వ్యక్తిని క్షమించాడో మరలా ఆ అప్పంతా తీసి తిరిగి చెల్లించాల్సిందే అని చెప్పాడు. How do you account for that? Does God, who forgives us, again unforgive us? మనల్ని క్షమించిన దేవుడు మరలా ఆ క్షమాపణ వెనక్కి తీసుకుంటాడా? That means put back on our head the sins that we were already forgiven? ఏదైతే పాపములను బట్టి మనం క్షమించబడ్డాం ఆ పాపములను మరలా మన మీద పెడతాడా? According to this verse, yes. ఈ వచనం ప్రకారం ఆ విధంగా చేస్తాడు. The Bible never says that God has forgiven us, forgotten about our sins. He says, I will not remember your sins anymore. బైబిల్లో ఎక్కడా కూడా దేవుడు మన పాపాలను మర్చిపోయాడు అని చెప్పలేదు, కానీ తిరిగి జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. Meaning that I will not hold your sins against you. అంటే మీరు చేసిన పాపములు మీకు విరోధంగా నేను చూపించను. But there's no verse which says that God completely forgets. I myself can't forget the sins I committed. దేవుడు వాటిని మర్చిపోతాడు అని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. ఎందుకంటే నేను చేసిన పాపాలే నేను మర్చిపోలేను. How can God forget all about it? మరి దేవుడు ఎలా మర్చిపోతాడు వాటన్నిటిని? No. He knows, but he doesn't hold it against us. ఆయనకి తెలుసు, కానీ మనకు విరోధంగా వాటిని చూపించడు. And there is a parable that teaches that God can put it back upon us if we don't forgive somebody else. కానీ ఈ ఉపమానంలో ఏం చెప్పబడిందంటే మనం ఇతరులను క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు ఏ పాపములను అయితే క్షమించాడో అవి మరలా తిరిగి మనకు విరోధంగా చూపిస్తాడు. And so we see here, if you forgive others, God forgives you, and if you do not, God will not forgive you. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే మీరు ఇతరులను క్షమించినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఒకవేళ మీరు ఇతరులను క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. And then the last request is, do not lead us into temptation. చివరి విన్నపాన్ని మనం చూసినట్లయితే శోధనలోనికి మమ్మల్ని తేవద్దు. What does that mean? God will not allow us to be tempted beyond our ability. దీని అర్థం ఏంటంటే మన సామర్థ్యమునకు మించి మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధింపబడనివ్వడు. But it's good for us to pray that. కానీ దాని గురించి ప్రార్థన చేయటం మంచిది. It's good for us to recognize that some temptations are way beyond our ability to cope with. కొన్ని శోధనలు మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఉంటాయి అని మనం గుర్తు చేసుకోవటం మంచిది. We know that God will not allow us to be tested beyond our ability. మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధింపబడినవాడు దేవుడు, దాన్ని అనుమతించడు, అది మనకు తెలుసు. But we need to pray, Lord, don't lead me into temptation that is too strong for me. కానీ మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను సహింపగలిగిన దానికంటే ఎక్కువైన శోధనలోనికి నన్ను అనుమతించొద్దు. But deliver me from evil. దుష్టుని నుండి నన్ను విడిపించు. In there I'm expressing a humble position saying, I do not know how to overcome this temptation. దీని ద్వారా నేనేం చెప్తున్నాను అంటే నన్ను నేను తగ్గించుకొని ఈ శోధనను ఏ విధంగా తప్పించుకోవాలో కూడా నాకు తెలియదు అని నేను చెప్తున్నాను. I don't have the ability to overcome this temptation. ఈ శోధనను జయించే సామర్థ్యం నాకు లేదు. So Lord, my Father, please don't lead me into something too strong for me. ఓ ప్రభువా, ఓ తండ్రి, నాకంటే ఎంతో బలమైన శోధనను నాకు అనుమతించొద్దు. I'm expressing my inability there. నాకు సామర్థ్యం లేదు అని నేను అక్కడ చెప్తున్నాను. I'm expressing my helplessness. నా నిస్సహాయత నేను వ్యక్తం చేస్తున్నాను. That's a good attitude to have towards temptation.
శోధన పట్ల మనకు ఉండవలసిన మంచి వైఖరి అది. We are not to think that we are strong enough to overcome temptation. That's the reason many people don't have victory over sin. ఆ శోధన కంటే నేను బలవంతుడిని, ఆ శోధన నేను జయించగలను అన్న వైఖరిని మనం కలిగి ఉండకూడదు. అందుకే అనేక మంది పాపాన్ని జయించలేక ఓడిపోతున్నారు. The reason most Christians are defeated by sin is they have too much self-confidence. అనేక మంది క్రైస్తవులు పాపంలో ఎందుకు ఓడిపోతున్నారంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో నమ్మకం ఉంది. వాళ్ళ శక్తి మీద వాళ్ళకి ఎంతో నమ్మకం ఉంది. They think they have the ability. They think a little more good resolutions, gritting your teeth, and we'll overcome. No, you won't. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి సామర్థ్యం ఉందని, ఇంకొంచెం గట్టిగా పళ్ళు కొరికి తీర్మానం తీసుకుంటే నేను జయించవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. We have to acknowledge, Lord, don't lead me into temptation too strong for me. ఓ ప్రభా, నాకంటే ఎంతో బలమైన శోధనను నాకు అనుమతించొద్దు అని ప్రార్థన చేయాలి. And when I face any temptation, you deliver me from evil. ఓ ప్రభా, నేను ఏ శోధన ఎదుర్కొంటున్నా కానీ దుష్టుని నుండి నన్ను తప్పించండి. Because I cannot overcome evil on my own. ఎందుకంటే దుష్టత్వాన్ని నా సొంత శక్తితో నేను జయించలేను. If only we would recognize that evil is far too strong for us, even this matter of forgiving others. దుష్టత్వం అనేది మనకంటే ఎంతో శక్తివంతమైంది అని మనం గుర్తించినప్పుడు ఇతరులను క్షమించే విషయంలో కూడా, If you find it difficult to forgive somebody, and that can happen sometimes, ఒక్కోసారి ఇతరులను క్షమించడం కూడా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు అలా జరుగుతుంది. somebody has done such terrible harm to you or to your family, ఇతరులు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎంతో భయంకరమైన హాని చేశారు. and you find it very, very difficult to forgive that person ఆ వ్యక్తిని క్షమించడం నీకు ఎంతో ఎంతో కష్టంగా ఉంది. for what evil that person has done, maybe some permanent damage. ఆ వ్యక్తి చేసిన దుష్టత్వాన్ని బట్టి లేక ఆ వ్యక్తి చేసిన శాశ్వతమైన నష్టాన్ని బట్టి has been done to you or your family members by something that some person did. నీకో నీ కుటుంబ సభ్యులకో వాళ్ళు చేసిన దాన్ని బట్టి How are you going to forgive him? మరి ఆ వ్యక్తిని నువ్వు ఎలా క్షమిస్తావు? You can ask God for grace. Lord, please help me. Deliver me from this evil. ప్రభువా, కృపను దయచేయమని ప్రభువుని వేడుకోవాలి. ప్రభువా, ఈ దుష్టత్వం నుండి నన్ను విడిపించండి అని అడగాలి. Of an unforgiving spirit. I don't have the ability to forgive this person, but I ask you to help me to forgive him. ఓ ప్రభువా, ఈ క్షమించలేని ఆత్మ నుండి నాకు విడుదల దయచేయండి. ఆ వ్యక్తిని నేను క్షమించాలనుకుంటున్నాను కానీ క్షమించలేకపోతున్నాను. క్షమించడానికి కావాల్సిన కృప నాకు దయచేయండి. Prayer is an expression of our weakness and our helpless dependence upon God. మన బలహీనతను, మన నిస్సహాయతను దేవుని దగ్గర వ్యక్తం చేయటమే ప్రార్థన అంటే. And faith is the confidence that God will help me దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మటమే విశ్వాసం. because he is my Father who is in heaven. ఎందుకంటే పరలోకమందున్న నా తండ్రి దేవుడు He sent his Son to die to free me from all my sins. నా పాపములన్నిటి నుండి క్షమించి విడిపించటానికి తన సొంత కుమారుణ్ణే ఆయన పంపించాడు. How much more, Romans 8:32 says, if he gave his Son to free you from all your sins, how much more he will give you everything that you need along with him. రోమా 8:32లో ఈ విధంగా చెప్పబడింది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. And then the prayer concludes with, in Matthew 6 and verse 13, ఆ తర్వాత మత్తయి సువార్త 6:13 ప్రార్థన ఈ విధంగా ముగించబడింది. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. మత్తయి సువార్త 6:13 ప్రార్థన ఈ విధంగా ముగించబడింది. రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి. ఆమేన్. So this is very important that we conclude our prayer like this and say, Lord, at the end of it all, ఈ విధంగా మన ప్రార్థన ముగించడం ఎంతో మంచిది. ప్రభువా, ఇదంతా జరిగిన తర్వాత, when you've answered my prayer, when you've done everything that I asked you for, నీవు నా ప్రార్థనకు జవాబిచ్చిన తర్వాత, నేను అడిగినవన్నీ నీవు చేసిన తర్వాత, I want to acknowledge, first of all, I want to acknowledge that the kingdom is yours. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే రాజ్యము నీదే. It is your kingdom that I seek. నీ రాజ్యాన్ని నేను వెతుకుతున్నాను ప్రభువా. And the power is yours. I don't have power బలమంతా నీదే, నాకు ఎటువంటి బలం లేదు ప్రభువా. to be able to live this life. I don't have power to overcome sin. I don't have power. The power is yours. ప్రభువా, నేను ఇక్కడ జీవించాలంటే పాపాన్ని జయించే శక్తి, బలము నాకు లేదు. బలమంతా నీదే. And when I do overcome sin, the glory will also be yours. నేను పాపమును జయించిన తర్వాత మహిమంతా కూడా నీదే. And then the prayer concludes with,
Amen. ఆ తర్వాత ప్రార్థన ఆమెన్ అని ముగించబడుతుంది. Amen means it will be so. ఆమెన్ అంటే అలా జరుగునుగాక. Jesus placed a great importance on prayer. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. One of the things he said in Luke chapter 18 and verse 1 was, men should always pray. లూకాసు వార్త 18:1 యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, మనుషులు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి And not give up. Luke chapter 18 and verse 1 he said, men ought always to pray and not lose heart. విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. లూకా 18:1 యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. Not get discouraged. నిరుత్సాహపడకూడదు, నిరాశపడకూడదు. The only two parables he gave on prayer spoke on persistence. ప్రార్థన గురించి విడవక ప్రార్థన చేయటానికి చెప్పిన 2 ఉపమానాలు ఇవి. One was the widow who went to a judge in Luke 18 verse 1 to 8. ఒక ఉపమానంలో ఒక విధవరాలు విడవక ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది. Keeping on asking until she got justice against her enemy. తన శత్రువు తనకు చేసిన అన్యాయాన్ని బట్టి దానికి సంబంధించిన న్యాయం విషయంలో న్యాయాధిపతి దగ్గరకు జవాబు వచ్చే వరకు వెళ్తూనే ఉంది. And that is a prayer for overcoming Satan and the lusts in our flesh. సైతాన్ని జయించటానికి, మన శరీర దురాశలను జయించటానికి చేయవలసిన ప్రార్థన అది. And the other parable is in Luke chapter 11 ఇంకొక ప్రార్థన ఏంటంటే లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. and verses 5 to 13, where Jesus was speaking about asking God for bread. 5 నుండి 13 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తున్నారు, ఇతరుల అవసరాల నిమిత్తం, ఇతరులకు కావలసిన ఆహారం నిమిత్తం అడగటం గురించి. For strength and gifts to help another person who's in need who comes to us. అవసరంతో మన దగ్గరికి వస్తున్న వ్యక్తి యొక్క అవసరాలు తీర్చబడటానికి, వాళ్ళకి కావాల్సిన ఆహారం దయచేయటానికి. And there again, this emphasis on persistence. The person keeps on knocking. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు విడవక ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నారు, తట్టుతూనే ఉండాలని చెప్పారు. Until he gets that bread. ఆ ఆహారము ఆయనకు వచ్చు వరకు కూడా తట్టుతూనే ఉండాలి. So in prayer, we see the total teaching of Jesus is never give up. God is your Father. కాబట్టి ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది ఏంటంటే, విడవక ప్రార్థన చేయాలి. దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. He will meet your need. He'll overcome the enemy for you. ఆయన నీ అవసరాన్ని తీరుస్తాడు, నీ శత్రువు మీద నీకు జయాన్నిస్తాడు. And he'll give you all that you need to bless others. ఇతరులను ఆశీర్వదించడానికి నీకు అవసరమైన వాటన్నిటిని ఇస్తాడు. So we need to go to God in prayer in faith, ప్రార్థనలో నమ్ముతూ విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. believing that he will give us what we ask for మనము ఏవైతే అడిగామో ఆయన మనకు దయచేస్తాడని మనం నమ్మాలి, for his glory. ఆయన మహిమ నిమిత్తం. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, as we consider this very important passage on how you taught us to pray, ఓ ప్రభువా, మీరు మాకు నేర్పిన ఈ ప్రార్థన యొక్క వాక్య భాగాన్ని మేము చూస్తూ ఉన్నప్పుడు help it to become a reality in our lives. మా జీవితంలో ఇది వాస్తవంగా మారటానికి సహాయం చేయండి. We humbly ask. దీనులమై మేము వేడుకుంటున్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.